ఈరోజు కథ పేదవాడి విజయం. ఒక ఊరిలో కోటయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతని భార్య ఇంటి వద్ద కూరగాయలు, కిరాణా సరుకులు అమ్ముతూ ఉండేది. ఆ పేదవారి కాలనీలో ధనవంతుడు, అతని భార్య చాలా ఎక్కువ రేట్లకి కూరగాయలు, సరుకులు అమ్మేవారు. పేద ప్రజల నుండి ఎక్కువ డబ్బు గుంజేవారు. కోటయ్య, అతని భార్య గుడుల వద్ద మెంబర్లుగా ఉంటూ పూజలు జరిపించేవారు. కోటయ్య భార్య వడ్డీ వ్యాపారం కూడా నిర్వహించేది. ఆ ఊరిలో ఒక కాలులేని కుంటివాడు అమరేషు ఉండేవాడు. అతను నిత్యం గుడిమెట్ల వద్ద అడుక్కుంటూ తాను తినగా మిగిలిన సొమ్ము అక్కడే ఉన్న కళ్ళులేని వారికి ఇచ్చేవాడు. ఒకరోజు తనకు వైద్యం ఖర్చుల నిమిత్తం కోటయ్య భార్య వద్ద 2000 అప్పు చేసి గుడి వద్ద తనకు వచ్చే డబ్బు ద్వారా అప్పు తీరుస్తానని కోటయ్య భార్యకు చెప్పి ఆ డబ్బుతో వైద్యం చేయించుకున్నాడు అమరేషు. కానీ రోజులు గడుస్తున్నా ఆ బాకీ తీర్చలేకపోయాడు కుంటివాడైన అమరేషు. భార్య చెప్పగా విన్న కోటయ్యకు అమరేషు మీద కట్టలు తెంచుకున్న కోపం వచ్చి అప్పు తీర్చలేదన్న ఆగ్రహంతో అమరేషును గుడిమెట్ల మీద కొట్టాడు కోటయ్య. వేదనతో, బాధతో గుడిలో ఉన్న దేవుని వైపు చూస్తున్న అమరేషుకు బుర్రలో తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. చక్రాల బండి మీద ఊరంతా తిరిగే తాను చిన్న కూరగాయల కొట్టు తన గుడిసె ముందు 4 కేజీల కూరగాయలు పెట్టి అమ్మడం మొదలుపెట్టాడు. తాజా కూరగాయలు కొద్ది లాభంతో అమ్ముతున్న అమరేషు వద్దకి జనం భారీగా రావడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే అమరేషు న్యాయంగా, ధర్మబద్ధంగా డబ్బు సంపాదించాడు. అది గుడిలో దేవుడు తనకిచ్చిన వరంగా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. జనం కూడా కుంటివాడని, తక్కువ రేట్లకు అమ్ముతున్నాడని ఎగబడి కొనేవారు. అమరేషు షాపు అభివృద్ధి అవడంతో షాపులో కుర్రాన్ని పెట్టుకున్నాడు. మెల్లగా కోటయ్య బాకీ తీర్చివేశాడు. ఎవరూ కొనకపోవడంతో కోటయ్య దివాలా తీశాడు. మెల్లగా కష్టపడి పనిచేయడం వల్ల, యథార్థంగా జీవించడం వల్ల, దేవుడి దయ వల్ల ఆ ఊళ్ళో గొప్ప ధనవంతుల్లో ఒకడయ్యాడు అమరేషు. కథ సమాప్తం. థ్యాంక్ యూ.